నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఉండే ప్రాన్స్ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, పులావ్లోకి అద్భుతంగా ఉంటుందండి. ముందుగా 1 కిలో పెద్ద రొయ్యలు తీసుకున్నానండి. వీటిని పొట్టు తీసిన తర్వాత దీనిపైన ఒక సన్నని దారంలా మట్టి ఉంటుంది. దీనిని నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నింటినీ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. లేకపోతే తినేటప్పుడు మనకి మట్టి తగులుతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీడియం సైజు 3 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలను ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పెద్ద సైజు 2 టమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటోలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయండి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం. మీరు కారాన్ని కొంచెం ఎక్కువ తినేవారైతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ స్పైసెస్ అన్నింటినీ 1 నిమిషం పాటు బాగా కలపండి. 1 నిమిషం తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా రొయ్యలను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయ్యి చూడండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ప్రాన్స్ టమాటో కర్రీ రెడీ. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.